వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒక మహిళా నేత ఆవిడ ఒక గవర్నర్గా చేశారు, మాజీ బీజేపీ చీఫ్గా వర్క్ చేశారు, అలాగే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా చేశారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి మాత్రం పాపం అగమ్య గోచరం అయిపోయింది, రాజకీయంగా అగమ్య గోచరం అయిపోయింది. ఆవిడ రాజకీయ ప్రయాణం అంతా కూడా ఒక గందరగోళంగా మారిపోయింది. ఆవిడే తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్. బీజేపీ కోసం చాలా త్యాగాలు చేశారు ఆవిడ. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఆవిడ పక్కన పెట్టిందా అన్నట్టుగా ఉంది. అన్నాడీఎంకేతో పొత్తులో చోటు కోసం ఆశించినటువంటి తమిళిసైకి చివరికి దక్కింది నిరాశ అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. కేవలం ఓ రాజకీయ పరాజయమా ఆవిడది, లేక మహిళా నాయకత్వానికి జరిగినటువంటి అవమానమా అనేటువంటిది జరుగుతున్న చర్చ. తమిళనాడు రాజకీయాల్లో తమిళిసై సౌందరరాజన్ పేరు ఒకప్పుడు బీజేపీకి ప్రధానమైనటువంటి పేరు కింద వినపడేది. ఒక డాక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు ఆవిడ. రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎదిగారు. బీజేపీ తమిళనాడులో బలహీనంగా ఉన్న సమయంలో కూడా పార్టీ కోసం రాత్రింపవళ్ళు పనిచేశారు. కఠినమైనటువంటి అన్నాడీఎంకే రాజకీయ వాతావరణంలో బీజేపీ జెండాని ఎగరవేయడానికి ఆవిడ చేసినటువంటి ప్రయత్నం నిజంగా చాలా చెప్పుకోదగింది. తర్వాత తెలంగాణ గవర్నర్గా వచ్చారు, తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సాధారణంగా అయితే గవర్నర్గా చేసిన వాళ్ళు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకోరు, కానీ ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి గెలిచి మళ్ళీ అధికారం చేపట్టాలి అనేటువంటి ఒక ఇదితోటి ఆవిడ ఆశతో ఉన్నారు. అయితే తమిళనాడులో బీజేపీ ఆమెకి కీలక బాధ్యతలు ఇస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు ఒకసారిగా మారిపోయాయి. మహిళ రాజకీయాల్లో ఎదగడం అంత సులభమా అనేలాగా తమిళనాడు లాంటి దృఢమైన ప్రాంతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీకి బలం చేకూర్చడం అంత కష్టం. మరి అలాంటి సమయంలో తమిళిసైకి బీజేపీ అంకిత భావంతో పనిచేశారు. ఇప్పుడు పార్టీ పొత్తుల రాజకీయాల్లో ఎక్కువగా పడిపోయింది అనేటువంటి భావన కనిపిస్తుంది. అందుకే అన్నాడీఎంకో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు, కొన్ని రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ కోసం త్యాగం చేసినటువంటి మరి తమిళిసై లాంటి వారికి కొంచెం రాజకీయ స్థానం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేస్తే చివరికి ఇలా జరిగింది ఏంటి అనేటువంటి ఒక నిస్పృహలో కూడా ఆవిడ ఉన్నారు అనేలాగా ఉంటుంది. తర్వాత అన్నాడీఎంకే బీజేపీ పొత్తు తర్వాత తమిళిసై రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆవిడకి సరైన ప్రాధాన్యత దక్కలేదు అనేటువంటిది. ఇక అన్నామలై ఇలాంటి వ్యక్తికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆవిడ ఏంటంటే తాజాగా విజయ్ని ఉద్దేశించి టీవీకే పార్టీ నుంచి సంచలన విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనాలతో దూసుకుపోతున్నటువంటి విజయ్కి ఆవిడ తాజాగా ఒక ఉచిత సలహా లాంటిది ఇచ్చారు. అది ఏంటనంటే వెన్నుపోటు కాంగ్రెస్కి అలవాటే, జాగ్రత్తగా ఉండాలి అని సీఎం విజయ్కి బీజేపీ మహిళా నేత మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. చెన్నైలో ఆవిడ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి రాజకీయాల్లో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం అనేటువంటిది ఈ మధ్యన సర్వసాధారణం అయిపోయింది. తమ విజయాల్లో డిఎంకే పాత్ర ఏమీ లేదు అని కొందరు అంటున్నారని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ డిఎంకేకి మధ్య చెడిన విషయాన్ని ఆవిడ చెప్తున్నారనమాట. డిఎంకే చేసిన తప్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అని కూడా ఆవిడ విమర్శించారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచింది అని డిఎంకే ఆరోపిస్తోందని కూడా చెప్పారు. ఈ క్రమంలో కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వెన్నుపోటు పడవటం కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అని, ఇన్నాళ్ళు తమతో ఉన్న డిఎంకేకి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ రేపు సీఎం విజయ్కి కూడా వెన్నుపోటు పొడవడానికి వెనకాడదు అంటే ఆవిడ హెచ్చరించారు. సరే, ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ ఏంటంటే అసలు ఆవిడ కాంగ్రెస్ వెన్నుపోట లేకపోతే ఇది మన లౌకిక రాజకీయమా ఏంటి అనేటువంటి తెలియాలి అని అంటే మీరు ఎక్కడో కాదమ్మా, మీ తండ్రి చాలా ఫేమస్, ఆయన పేరు కుమారి అనంతం, ఆయన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఒకప్పుడు మాజీ ఎంపీ. సో ఆయన కూతురుగా మీరు మీ తండ్రిని అడిగితే కాంగ్రెస్ యొక్క భావజాలం ఏంటి, కాంగ్రెస్ యొక్క గొప్పతనం ఏంటో చెప్తారు కదా అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ వాది కూతురుగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు బీజేపీలో చేరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా. అలాగే విజయ్కి ఉచిత సలహాలు ఇస్తున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఇలా ఉంటే మన తమిళ రాజకీయాల్లో చాలా
ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి విషయం మీద అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పరస్పర పిటిషన్లపై త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం చెన్నైలో ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎన్నికపై మీ వైఖరి ఏంటి అని విలేకరులు అడిగిన ప్రశ్నకి రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయినటువంటి అన్నాడీఎంకేలో రెండు ప్రధాన వర్గాలు కూడా అసెంబ్లీలో గుర్తింపు కోరుతూ తమకి వినతి పత్రాలు సమర్పించాయని చెప్పారు. ఆ వినతి పత్రాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని కూడా చెప్పారు. తన నిర్ణయంపై వస్తున్న అంచనాలపై స్పందిస్తూ ఈ విషయంలో తాను తీర్పు వెలువరించినప్పుడు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించానో ఈ దేశానికి స్పష్టంగా తెలియబోతోంది అని అన్నారు. తనపై ఆరోపణలు చేసే వరకు కూడా అప్పుడప్పుడు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుని దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని, తన నిర్ణయం పూర్తి న్యాయబద్ధంగా ఉంటుంది అని కూడా స్పీకరు ఈ సందర్భంగా తెలియజేశారు. సో తమిళనాడు రాజకీయాలు ఇలాగా రసవత్తరంగా ఉన్నాయన్నమాట. ఒక పక్క డిఎంకే అన్నాడీఎంకేల మధ్య పొత్తు ఏర్పడుతుంది అనేటువంటిది ఒకటి. అసలు సీఎం విజయ్ 6 నెలల తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగలడా, బల నిరూపణ చేసుకోగలడా అనేటువంటిది ఒకటి. ఈ మధ్యలో తమిళిసై సౌందరరాజన్ లాంటి వారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎందుకంటే విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా చాలా 3 చెరువులు నీళ్లు తాగించారు అక్కడ గవర్నర్ గారు కానీ అక్కడ అంతా కూడా. సో ఇవన్నీ దాటుకుని రకరకాల పరిణామాల మధ్యలో సీఎం విజయ్ ఇప్పుడు ఏటికి ఎదురీదుతున్నారా అన్నట్టుగా ఉన్నాయి తమిళ రాజకీయాలు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.